అని ప్రోగ్రాం తెచ్చిండు. అది ఆకు అందది పోకకు పొందది. నేను ఆయుష్మాన్ బాబా తెస్తే మీ ముఖ్యమంత్రి తీసుకోలేదు. నేను తీసుకోనయా అని చెప్పి ఆయన ముఖమేనే. కారణం ఏంటంటే ఇప్పుడు దొరికే వాళ్ళ దాంట్లో 12 మందికి బంద్ అవుతుంది, 25%కే వస్తుంది. పైసలు కూడా చాలా తక్కువ. మన ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కంటే ఎన్నో రెట్లు గొప్ప పథకం ఉంది. మరి ఎవరన్నా దమ్మునోళ్ళు వస్తే నేను జగదీష్ రెడ్డిని పెడతా, ఏ శివరస్తలా మాట్లాడతారో. మీ ఆయుష్మాన్ భారత్ గొప్పదా, మా ఆరోగ్యశ్రీ గొప్పదా? దమ్ముంటే రావాలా. వాటికనే సొల్లు పురాణం. నేను ఆయుష్మాన్ భారత్ పెడతా అన్న ఒక్క మాట అడుగుతున్నా దయచేసి, ఊకే 96 రద్దు. 5 ఏళ్ళు అయింది గడిచి. ఇప్పుడు నరేంద్ర మోదీ ఏం పని జరిగిందండి దేశానికి? మీకు దండం పెడితే మీరు అందరూ ఆలోచించేయాలి. సభలో ఉన్నోళ్ళు కానీ నా స్పీచ్ టీవీలో వినేటోళ్ళు కానీ ఏం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. వట్టి మాటలు, గోల్మాల్, గందరగోళం, ఓ డబ్బా గులకరాలే చూపినట్టు లొల్లి లొల్లి. ఏం చేసిండ్రు మోడీ గారు? మీరు రైతులకు ఏమన్నా చేసిండ్రా? దళితులకు ఏమన్నా చేసిండ్రా? గిరిజనులకు ఏమన్నా చేసిండ్రా? ముస్లిం మైనార్టీలకైతే మీరు చేయరు. బీసీల కోసం ఇప్పుడు ఒక మాట మీరు అందరు గమనించాలి దయచేసి. 2 పార్టీలండి. ఇప్పుడు ఏమంటారు ఈయన? నరేంద్ర మోడీ స్లోగన్ ఏంది? కాంగ్రెస్ లేని భారతదేశం చేస్తారట ఆయన. కాంగ్రెస్ వాళ్ళ స్లోగన్ ఏంది? నరేంద్ర మోదీని గద్దె తీస్తాం. ఈయన ఎక్కిన గంతే, ఆయన ఎక్కిన గంతే. దేశంలో ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఇక రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఆమె ఇంకా ప్రియాంక గాంధీ, ఈ గాంధీలు ఓ దిక్కు, ఈ మోదీ ఎంబడి ఆయన ఏంది? ఇప్పుడు ఏం పేరు పెట్టుకుని ఛాయ్ వాళ్ళ పోయింది, ఇప్పుడు చెవికిదారు వచ్చింది. ఇక చెవికిదారులను తోదిక్కు మైకులు వలుగుతా ఉన్నాయి రోజు దేశంలో. బడుగు బలహీన వర్గాలకు చేస్తాం. నేను ప్రమాణపూర్వకంగా చెప్తా ఉన్నా. నేను స్వయంగా ఆయన పేరేంటి, ఆ బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య వెంట పెట్టుకొని పోయి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను, నేను కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నప్పుడు, అయా అన్ని రాష్ట్రాలలో బీసీల కోసం మంత్రిత్వ శాఖలు ఉన్నవి, మీరు కేంద్రంలో ఎందుకు పెట్టరు? పెట్టలే. ఇన్లే మాట పెడిచేవారు పెట్టింది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కూడా ఆయనకు నేను స్వయంగా చెప్పాను, నువ్వే బీసీ ఉన్నావు, నీ ముల్లేం పోయిందా? ఒక బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ పెట్టు అన్నాం. పెట్టలే. దేశంలో సగానికి సగం 50% ఉండేటువంటి బీసీల గురించి 2 గవర్నమెంట్లు, 2 పార్టీలు 73 ఏళ్ళు గడితే ఒక పోర్ట్ఫోలియో పెట్టలేదండి, ఒక మంత్రి శాఖ పెట్టలే. ఏం కారణం నాకు అర్థం కాదు. బీసీల మీద ఈ 2 పార్టీలకు ఉన్న ప్రేమనా ఏంది? దీని అనుకున్న మతలవేది? మీ కళ్ళు నెత్తికెక్కినాయా? కనబడతలేదా బీసీలు దేశంలో? ఇవాళ మాటలు మాట్లాడతారు. ఎందుకు పెట్టాలని అడుగుతాను నేను. ఇవాళ ఒక ఏడాది పొద్దుైంది నేను ఈ మాట అడగబట్టి. ఈ పార్టీ చెప్పరు, ఆ పార్టీ చెప్పరు. చెప్తారని ఆశిస్తాం కానీ చెప్పరు. కానీ అడ్డం పొడుగు మాట్లాడతారు. అందుకే నేను దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు రావాలి, దేశం కొత్త బాట పట్టాలి, బాధలు తీరాల ప్రజలే అంటే ఈ సన్నాసుల పరిపాలనతో తీరై నేను గ్యారెంటీగా చెప్తా ఉన్నా. ఏం మాట్లాడతారండి? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఆయన కన్ను మిన్ను కానకుండా ఆయన మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు ఆయన? ఎలక్షన్ల తర్వాత టీఆర్ఎస్ భరతం పడతాడు. ఇంకా లక్ష్మణ్ పాపం పగటి కళలు అంటాడు.